జగన్ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వాడింది అసలు నెయ్యే కాదని సిట్ దర్యాప్తులో తేలింది. పాలతో సంబంధం లేకుండా పామాయిల్ కెర్లాయిల్ తో తయారు చేసిన పదార్థాన్ని నెయ్యిగా వాడారు. 60 లక్షల కిలోల కల్తీ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు ఇతర ప్రసాదాలను తయారు చేసి భక్తులకు అందజేశారు. 2019 నుండి 24 మధ్య కాలంలో వైకాపా పాలనలో తిరుమలకు సరఫరా అయిన నెయ్యి అసలైనది కాదని, పామాయిల్ మరియు రసాయనాలతో కూడిన కల్తీ పదార్థమని సిట్ ఎస్ఐటి దర్యాప్తులో తేలింది. మొత్తం 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా జరిగింది. ఈ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల శ్రీవారి లడ్డూలు మరియు ఇతర ప్రసాదాలు తయారు చేశారు. ఈ కుంభకోణం వల్ల టీటీడీకి సుమారు 235 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. టీటీడీలోని కొంతమంది అధికారులు, ఉద్యోగులు, డైరీ సంస్థల ప్రతినిధులతో కుమ్మక్కై ఈ దందా నడిపారు. ఈ వ్యవహారంపై సిట్ 600 పేజీలతో కూడిన తుది అభియోగపత్రాన్ని కోర్టులో దాఖలు చేసింది. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్న డైరీలతో బేరసారాలు సాగించారని, హవాలా మార్గంలో లంచాలు తీసుకున్నారని సిట్ పేర్కొంది.